సార్ నమస్తే సార్ మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది అంటే బాడీలో ఏ ఎముక దొరికితే మనం అది ఎవరు అంటే ఎంత వయసు కలుగుతుంది అమ్మాయి అంటే మహిళలదా పురుషుడిదా అనేది ఎలా కనుక్కోగలమంటారు ముందు ఎముకలను చూసిన తర్వాత అది అస్థిపంజరంగా ఉంటే పూర్తిగా మానవునిదే అని తెలుస్తుంది. అలా కాకుండా విడి ఎముకలు ఉంటే అవి మొదట చూడాల్సింది ఇవి ఒక జంతువుకు సంబంధించినవా మనిషికి సంబంధించినవా అనేది. తర్వాత చాలా ఎముకలు ఒక చోటగానే ఉంటే వాటి ఆకారాన్ని బట్టి వాటి సైజులను బట్టి వేరు చేయాలి. అంటే ఒక్కొక్కటి ఒక మనిషికి ఉండొచ్చు అనేసి దాన్ని బట్టి ఇది ఇంత కూడా చేస్తారు. తర్వాత ఆ ఎముకల్లో ఒకరివా ఎక్కువ మందివా అని తెలుసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్మ్ బోన్ అంటాం, అది పై చేయిది, ఇవైతే ఒక వ్యక్తికి రెండే ఉంటాయి. 3 ఉండదంటే ఇంకొక వ్యక్తికి ఉండదు. ఇది ఎడమ వైపా కుడివైపుదే 2 ఉండదు అనుకోండి, అవి ఇద్దరు సపరేట్ వ్యక్తులు అని ఇలా చూసుకుంటూ పోతారు. మొత్తం ఎముకలన్నీ కూడా ఒక మానవ ఆకారంలో మనకు దొరికినవి. ఇవి ఒకే ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఇలా కానీ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. విడివిడిగా ఉంటే ఏం చేయాలన్నప్పుడు ఏ ఎముకలు చూసిన తర్వాత వీటి ఆకారాన్ని బట్టి తర్వాత వీటి అలైన్మెంట్ని బట్టి అది ఆ వ్యక్తికి సంబంధించిందా కాదా అని కొద్దిగా అందాజుగా వస్తుంది. ఆ ఎముకలన్నింటినీ అలా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుడిపక్క బోను, ఇవే కానీ 2 ఉన్నాయనుకోండి ఒక చోట, అవి ఇద్దరు సపరేట్ వ్యక్తులకు. సో ఒకటి కుడి పక్కది ఒకటి ఎడమ పక్కది, 2 కూడా ఒకే రకంగా ఉంటాయి ఇంచుమించు ఒక వ్యక్తికి సంబంధించినవి. అట్లా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఎముకలను సపరేట్ చేస్తారు. చేసిన తర్వాత వాటన్నిటిని ఈ మానవాకారంలో ఎలా స్కెలిటన్ అవుతుంటుందో అదే దీంట్లో ఒకదానికోటి జాయింట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఒక టేబుల్ మీద పెట్టి ఇక్కడ ఒక చోట మనిషిని అది ఒక అట్ట మూవ్ అయ్యేది ఉంటుంది ప్లేట్, దానికి అది మొత్తం ఆనించి పెట్టి ఇంకో పక్కన మూవబుల్ ఇది ఉంటుంది చెక్క, దాన్ని తీసుకొని వచ్చి ఇట్లా దీనికి ఆనించి ఈ రెండిటికి మధ్య కొలత స్కేల్తో తీస్తారు. తీసిన తర్వాత దాన్ని లెంగ్త్ బట్టి ఆ మనిషి హైట్ ఎంత ఉంటుంది ఇంచుమించుగా. ఈ హైట్లో కూడా మనకేంటంటే ఇక్కడ వెన్నుపాము ఉంది కదా వెనకాల, వీటిలో కార్టిలేజెస్ అని ఉంటాయి. ఆ వెన్నెముక్కు మధ్యలో ఆ కార్టిలేజెస్ కూడా తొందరగా కుళ్ళిపోయి డిజప్పేర్ అవుతాయి, ఓన్లీ ఎముకలు మాత్రమే మిగులుతాయి. వాటికి ఇంకా ఈ పాదాల దగ్గర ఉండే ఫ్లెష్కు, తర్వాత పైన పుర్రి పైన స్కాల్ప్ అంటే స్కిన్ అనుకోండి, అది చాలా దళసరంగా ఉంటుంది, 5 లేయర్లు ఉంటాయి, అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి. దానికి కలిపి సుమారు 1.5 నుంచి 2 ఇంచుల అంటే 1 to 2 ఇంచెస్ అంటాం మామూలుగా, 2.5 to 5 సెంటీమీటర్స్ అంత దీనికి ఈ స్కెలిటన్ లెంగ్త్కు యాడ్ చేస్తే ఆ మనిషి బ్రతికున్నప్పటి అతని యొక్క ఎత్తు ఎంత ఉంటాడనేది ఒక అందాజుగా తెలుస్తుంది. తర్వాత పుర్రె ఎముకను బట్టి మనము ఒక వ్యక్తి యొక్క వయస్సును, తర్వాత స్త్రీనా పురుషుడా అనేది కూడా తెలుసుకోవాలంటే ముందు వయసుకి ఏంటంటే ఇక్కడ ఈ పైన స్కల్ క్యాప్ అని చూసినారు కదా, ఇక్కడ ముందు ఒకటి ఫ్రాంటల్ బోన్ అంటారు, పైన 2 అవి పెరేటల్ బోన్స్ అంటారు, ఇటుపక్క అటుపక్క చెవులకు సంబంధించినవి టెంపరల్ బోన్స్ అంటారు, వెనకాల ఒకటి ఆక్సిపిటల్ బోన్ అంటాం. ఇన్ని ఎముకలు సపరేట్గా ఉన్నవి, అవన్నీ కలిసి క్రమేపై మనిషి పెరిగే కొద్దీ ఒకటిగా తయారవుతాయి. దాన్ని బట్టి అయ్యేటప్పుడు ఈ మధ్యలో సూచర్ లాగా ఏర్పడుతుంది, అంటే కుట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు దర్జీ వాళ్ళు ఎట్లయితే మిషన్ కుట్టేస్తున్నప్పుడు ఇలా అంటారు, అదే టైప్లో అది డిజప్పేర్ అయిపోతే పూర్తిగా అప్పుడు 2 కలిసిపోయినట్టు. ఈ మధ్యలో అది యునైట్ అయ్యేదాన్ని బట్టి దాని వయసు నిర్ధారించవచ్చు ఇంచుమించుగా. అట్లనే సెక్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడవాళ్లకు ఇది స్లీప్ ఇట్లా రౌండెడ్గా ఉంటుంది, ఈ ఫోర్ హెడ్, తర్వాత అది పెద్దగా ఉంటుంది ఆడవాళ్ళకు. మగవాళ్ళకి ఏంటంటే అది ఇక్కడ చిన్నగా ఉంటుంది. అవి బట్టి తర్వాత
ఈ ఐ బ్రో మార్జిన్స్ ఉన్నాయి, ఈ పైన ఐబ్రోస్ పెన్సిల్ బోన్స్ కాదు ఇవి అన్నమాట. ఓకే. అక్కడ అవి ఉబ్బెత్తుగా ఉంటాయి మగవాళ్ళకు, తర్వాత రౌండెడ్గా కూడా ఉంటాయి. అవి మీడియం టు లార్జ్ అంటారు, అంటే ఆవరేజ్ నుంచి కొద్ది పెద్దగా అనేసి. ఎక్కడ స్త్రీలకు అవి చిన్నగా ఉంటాయి, అంత ఉబ్బెత్తుగా ఉండవు. కానీ ఇక్కడ కూడా ఏమంటాము, స్మాల్ టు మీడియం అంటాం. ఈ మీడియం అనేది కామన్. సో మీడియం కానీ ఉంటే ఆడ మగ అని చెప్పేది అంత ఈజీ కాదు. తర్వాత ఆడవాళ్ళలో ఈ ఐ మార్జిన్స్ రౌండ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మగవాళ్ళలో స్క్వేర్ షేప్లో ఉంటాయి. దాన్ని బట్టి కూడా చెప్తాను. కానీ అంత క్లియర్గా ప్రతి ఎముకలోనే కనపడుతుందంటే అది కూడా డౌటే, కనపడదు. ఓకే. తర్వాత ఇక్కడ ఈ దవడ ఎముక పైకి ఇటపోతుంది కదా, అది మగవాళ్ళలో స్ట్రైట్గా ఇటపోతుంది, ఆడవాళ్ళలో కొద్దిగా ఉంటుంది. తర్వాత ఈ చిన్ సెంటర్లో ఆడవాళ్ళలో ఏమో రౌండ్గా ఉంటుంది, మగవాళ్ళలో ఏమో స్క్వేర్ షేప్డ్ ఉంటుంది ఇన్ జనరల్. కానీ అది మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, కానీ ఇండివిజువల్గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కొద్దిమంది ఆడవాళ్ళలో ఇది కూడా ఇట్లా మగవాళ్ళలాగానే ఉంటుంది చిన్న. సరే, చాలా అంటే క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కదా, ఉంటుంది. అందుకే ఏది కానీ డెఫినెట్గా మేము